ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదా? లేకపోతే ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా లేదా? ఇండస్ట్రీలో ఎంతమంది ఈ రేవ్ పార్టీ పేర్ల మీద బయటికెళ్తున్నారు. ఇవన్నీ గూడా అంటే పార్టీస్ విషయంలో కూడా ఒక నిబద్ధత లేదు. రేపొద్దున అన్నారు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం పని పడతాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసని ఒక చర్చ బాగా నడుస్తుంది. అది ఎంత మీకు వరకు ఒక విషయం చెప్పనా? నాకు నిజమంటారు? తెలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలో గనుక ఒకవేళ జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోతే, కాంగ్రెస్ పార్టీ పోతే కాంగ్రెస్‌కు 0 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ ఇవాళ హైదరాబాద్‌లో ఎంత చెడ్డ పేరు తెచ్చుకుందంటే, మీరేమో ఇలా అంటున్నారు. బయట ఎక్కడ చూసినా కూడా హైడ్రా వల్ల గానీ, లేకపోతే మూసీ ప్రక్షాళన వల్ల గానీ, ఎక్కడ నెగెటివ్ అనేది రాలేదు. సో, కాంగ్రెస్ ఈసారి గట్టిగానే సీట్లు కొడుతుంది అని చెప్పేసని మాట్లాడుతున్నారు. ఎవడు మాట్లాడాడు? ఎవడు వాడు? వాడి పేరు చెప్పండి. ఏ ఏ వార్డులో వాళ్ళు గెలుస్తారట? ఎక్కడ గెలుస్తారు? ఏ ప్రాంతాన్ని వదిలెట్టినారు? ఈవెన్ గ్రామీణ ప్రాంతాలలో కూడా హైడ్రాలు పెట్టి వాళ్ళు ఇండ్లు అన్నీ కూలగొట్టుడు వ్యవహారాలు చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటమ్మా, ఆ హైడ్రా వ్యవహారాలు ఒకటే కాదు కదా! వీళ్ళు ఏదైతే అభయహస్తం ద్వారా ఇచ్చిన వాగ్దానాలలో ఏది సంతృప్తి చేయలేదు కదా! మహిళలకు ఇస్తా అన్న పెన్షన్ ఇవ్వలేదు, ఆసరా పెన్షన్ లేదు, తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. ఇట్లా ఎన్నున్నాయమ్మా. నిరుద్యోగులకు తులం ఉద్యోగ బంగారం. అవకాశాలను ఇస్తా అన్నారు. హ్మ్. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు. ఇవన్నీ ఫెయిల్యూర్సే. వై వుడ్ పీపుల్ రివార్డ్ దెమ్ విత్ సక్సెస్? మీరు షూర్‌గా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ 110% చెప్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో గనక ఒకవేళ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు చిప్పగతే వస్తది. తక్షణ కర్తవ్యము రేవంత్ రెడ్డిని మార్చడము. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టదు. కాంగ్రెస్కి ఎనలేని డ్యామేజ్ తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అసలు కాంగ్రెస్ హైకమాండ్ ఎంతైతే సోషల్ జస్టిస్ అనే ఒక నినాదం ద్వారా, భారత రాజ్యాంగాన్ని రక్షించాలన్నటువంటి నినాదం ద్వారా, పేద బలహీన వర్గాల వాళ్ళకు సమాన ప్రాతిపదిక కల్పిస్తాం, అభివృద్ధిలో వాళ్ళను సమాన భాగస్వాములుగా చేస్తాం అని రాహుల్ గాంధీ గారు ఎంతైతే పార్టీని రీబిల్డ్ చేసినాడో, ఎంత స్ట్రెంథన్ చేసినాడో, దానికి విఘాతం కలిగించేలాగా రేవంత్ రెడ్డి ప్రవర్తించినాడు. అసలు యాక్చువల్లీ అటు పక్క రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారో దానికి వ్యతిరేకమైన పరిపాలన ఆయన ఇక్కడ ఈనాడు తెలంగాణలో తీసుకొచ్చినాడు. సో ఏ అంశాల మీద ఆయనను పార్టీ హైకమాండ్ సహిస్తుంది? ఇప్పుడు ఏదో ఈ హర్యానా తర్వాత ఇవాళ ఎన్నికలు అయిపోయి ఓట్లు వేస్తున్నారు. 8వ తారీఖు నాడు రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి. మరి ఇది అయిన తర్వాతనైనా మార్చవచ్చు. ఇది కాకుంటే మ్యాక్సిమం మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాత మాత్రం ఈయన భరించలేదు. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఒక అభిప్రాయానికి వచ్చేసినారు. రేవంత్ రెడ్డి ఈజ్ మోస్ట్ అన్ఫిట్ టు బి ది చీఫ్ మినిస్టర్. హీ ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ అనే అభిప్రాయానికి ఆయన ఆల్రెడీ వచ్చి ఉన్నారు. పార్టీ హైకమాండ్లో టోటల్గా నెగిటివ్గా ఉంది. సో దానితోనే ఈయన సంయమనం కోల్పోయి సందర్భం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సంతాప సభకు పోతాడు, ప్రతిపక్షాలను విమర్శిస్తాడు. బర్త్డే ఫంక్షన్కి పోతావు, ప్రతిపక్షాన్ని. అసలు ఎప్పుడు ఆయనకి అట్ ది బ్యాక్ ఆఫ్ హిజ్ మైండ్ టీఆర్ఎస్, బీఆర్ఎస్, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మాత్రం ఉన్నాడు. పరిపాలనలో నేనేం మార్పులు తీసుకువస్తా, నేను ఏ రకంగా ప్రజాపాలన తీసుకువస్తా, నేను ఎట్లా ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలను సంపూర్తి చేస్తా అనేటువంటి విషయాలు మాట్లాడలేదు. అసలు అభివృద్ధి మీద మాట్లాడకపోగా ప్రతిపక్షాల మీదుగా, లోన్ ప్రతిపక్షం మీద, ఒక కుటుంబం మీదనే ఎప్పుడు టన్నులకు టన్నుల మట్టి పోసేటువంటి విధానాన్ని ప్రజలు హర్షించట్లేదన్నమాట. రైట్. మరైతే ఇండస్ట్రీ విషయానికొస్తే ఏం చెప్తారు? అంటే ఏమైనా చేయగలుగుతారా? ఇండస్ట్రీకి నష్టం లేదు. ఇండస్ట్రీని ఆయన ముట్టలేడు. తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇండస్ట్రీ వాళ్ళ విషయంలో కొంత కోపంతో ఉన్న మాట వాస్తవమే. మీరు మా తెలంగాణ కాజుకు మద్దతు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇండస్ట్రీకి ఆ నష్టం ఎవరైనా చేస్తారంటే తెలంగాణ ప్రజలే ఒప్పుకోరు. వాళ్ళు ఇప్పుడు మన ఈ సమాజంలో అంతర్భాగంగా తయారైనారు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎ డిఫరెంట్ ఇండస్ట్రీ ఆల్టుగెదర్ లైక్ మెనీ అదర్స్. ఈ భారతదేశంలో కూడా రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా స్థిరపడవచ్చు. ఇప్పుడు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇక్కడే స్థిరపడ్డారు, ఇక్కడే ఓటు హక్కులు కలిగి ఉన్నారు, ఇక్కడే సంపాదిస్తున్నాడు, ఇక్కడే ఖర్చు పెడుతున్నారు, ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అట్లాంటి సినిమా యాక్టర్లకు కానీ లేకపోతే కళాకారులకు కానీ నష్టం వర్గాలు కానీ ఇస్తారు. నిజానికి మీరన్న ఈ కాస్టింగ్ కౌచులు, తర్వాత అవి రేవు పాటలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి సపరేట్ ఇండివిజువల్ అఫెన్సెస్. నేను అందుకే ఈరోజు మా కార్యక్రమాల్లో చెప్పినాను. ఏమని? ఎట్లయితే కేరళలో హేమా కమిషన్ పెట్టినారో అట్లనే మన తెలంగాణలో కూడా ఒక రిటైర్డ్ జస్టిస్ ద్వారా ఒక జ్యుడిషియల్ కమిషన్ పెట్టి చేసేసి అట్రాసిటీస్ అగైన్స్ట్ ఉమెన్,
తర్వాత ఇంజస్టిస్ టు ది ఫిలిం ఇండస్ట్రీ వర్కర్స్. యాక్చువల్లీ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా టెక్నీషియన్లను, ఇతరులను, తర్వాత డబ్బు గల నిర్మాతలు, దర్శకులు వాడుకుంటున్నారు, వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా కొన్ని ఉన్నాయి. తర్వాత సినిమా ఫీల్డ్ లోపల డ్రగ్స్ యొక్క అబ్యూజ్ ఉంది, డ్రగ్స్ వాడతారు అనేది ఉంది. సో ఇట్లాంటి అన్ని అంశాల మీద సమగ్రమైన విచారణ జరగాలి, మహిళలకు రక్షణ కల్పించేటువంటి రికమెండేషన్స్ తీసుకొని రావాలి. ఇవన్నీ జరగాలని చెప్పి నేను చెప్పి ఉన్నాను ఆల్రెడీ. అసలు ముఖ్యమంత్రికి కనుక నిజంగా ఈ రాష్ట్ర యొక్క పురోగతిని, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలా, తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి ని కూడా వాళ్ళకు కొంత ఊతం ఇవ్వాలంటే ఇట్లాంటి చర్యలు కొన్ని చేపట్టాలి వాళ్ళ సంక్షేమం దృష్ట్యా. రైట్.